వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఎజెండాను తేల్చేశారు. చాలా క్లియర్గా మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ స్పష్టం చేసేశారు. ఎవరైతే అమరావతి లాంటి స్కామ్స్ కారణమైనటువంటి రాజధాని వద్దని కోరుకుంటారో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వైపు నిలవాలి అంటూ పిలుపునిచ్చేశారు. రాజధానిలో అనేక అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరగాలని భావిస్తారో వాళ్ళంతా కూటమికి ఓటేయొచ్చు అని కూడా చెప్పేశారు. చాలా ఆసక్తికరమైనటువంటి ప్రకటన. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా నిరసించారు. అదంతా ఒక భాగం అయితే, అమరావతికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కేటగారికల్గా స్పష్టం చేసేసినటువంటి వైనం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రాజధాని అంశంలో మరొక దుమారం అనివార్యం అనే విషయం అయితే తేట తెల్లమవుతోంది. నిజానికి మావిగన్ అనే ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చినాడు. చాలామంది లైట్ తీసుకున్నారు. ఇది కేవలం డైవర్షన్ పొలిటిక్స్లో భాగంగా చేస్తున్నారు అంటూ టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అసలు మావిగన్ అన్నది ఆచరణ సాధ్యం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ తీరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా వెల్లడించడంతో ఇప్పుడు టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారుతోంది. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రైతులు చాలామంది ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళంతా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలబడే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేతలు బాహాటంగానే దాడులు కూడా తెగబడ్డారు. ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మావిగన్ అన్నది అవినీతికి ఆస్కారం లేని అత్యంత అభివృద్ధికర రాజధాని అంటూ చెప్పుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే పోర్టు, ఎయిర్పోర్టు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అంటూ మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. తద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి మావిగన్ అనే ప్రతిపాదన చేశారే కానీ గతంలో విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధానికి అవసరమైనటువంటి నిర్మాణాలు చేయొచ్చు అని లైటర్ వేలో మాట్లాడిన చందంగానే ఇప్పుడు కూడా ఒక ప్రతిపాదన చేసి చేతులు దులుపుకుంటారు అని అంతా ఊహించారు. మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు. మావిగన్ అంటూ అర్థం పర్థం లేనటువంటి వాదన చేస్తున్నారు అని కూడా ఎగతాళి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరు ఎన్ననుకున్నా రాజధానిగా 3 నగరాలకు కలిపి నిర్మిస్తే అనేక రకాలుగా ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం రాకుండానే ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి వివాదంగా మారబోతోంది. 2014లో రాజధాని నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు ఉండాలి అంటూ చెప్పుకున్నారు. అప్పుడు కూడా ఎన్నికల ఎజెండాగా రాజధాని ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు రాజధాని పూర్తి చేయలేకపోయారు అనేటువంటి విషయం మీద అప్పట్లో అదొక ఎజెండాగా మారింది. 2024లో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, వైజాగ్ రాజధాని అంటూ చెప్తున్నారు. కాబట్టి అమరావతి వర్సెస్ వైజాగ్ అన్నట్టుగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2029లో వరుసగా 4వ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎపిసోడ్ ఎన్నికల అంశంగా మారబోతుంది. ఈసారి మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా మారడంతో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అనివార్యం అనే అభిప్రాయం అయితే కలుగుతోంది. అమరావతి కారణంగా కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం దక్కే అవకాశం ఉండడంతో ఇప్పుడు మావిగన్ పేరుతో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 3 నగరాల్లో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మంది జనాభా కూడా మేలు కలగొచ్చు అనేటువంటి అంశాన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 30 లక్షల మంది జనాభా అంటే చాలా పెద్ద నగరంగా మారేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఈ ప్రాంతం మారేదానికి ఆస్కారం ఉంటుందనే అంచనాలు కూడా వేస్తున్నారు. మొత్తంగా కలిసి ఒక గ్రేటర్ సిటీగా మారడానికి మార్గం సుగమం అవుతుందనేటువంటి అంచనాకైతే వస్తున్నారు. 2 నేషనల్ హైవేలు, అనేక రకాల రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ అంతా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు రాజధాని చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టుదల తెలుగుదేశం పార్టీలో కొత్త కలవరాన్ని రాజేసే అంశంగా మారబోతుంది. దీన్ని ఎలా టీడీపీ కౌంటర్ చేస్తుంది, దాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది,
మొత్తంగా మావిగన్ చుట్టూ మొదలైనటువంటి చర్చ అయితే మరింత రచ్చకి దారితీయడం ఖాయంగా చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఎన్నికల ఎజెండాగానే ఈ విషయాన్ని తేల్చి చెప్పేయడంతో టీడీపీ కూడా దానికి తగ్గట్టుగా కౌంటర్లు సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అంటే రాజధానికి కొత్తగా రైలు, రోడ్డు అన్ని కనెక్టివిటీస్ ఇవ్వాల్సినటువంటి ప్రాంతంలో రాజధాని ఉండాలా, లేకుంటే అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని ఉండాలా అనేటువంటి అంశం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేయబోతుంది. గుంటూరు, విజయవాడ లాంటి నగరాలే కాకుండా మచిలీపట్నం నగరవాసుల్ని కూడా ఈ అంశంలోకి జగన్మోహన్ రెడ్డి లాక్కొచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతాలన్నీ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్నటువంటి ప్రాంతాలుగా చెప్తున్నటువంటి తరుణంలో అక్కడే జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టడానికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఆ 3 నగరాల్లో ఉన్నటువంటి తన పార్టీ శ్రేణులకు తగ్గట్టుగా ఎలా సిద్ధం చేస్తుంది, ఎలా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటుంది, మావిగన్ ప్రతిపాదనని ఎలా అధిగమిస్తుంది, ఇదంతా కూడా కీలకమైనటువంటి అంశం. అయితే ఇప్పటికే అమరావతికి సంబంధించి పార్లమెంట్లో చట్టం చేసినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధానిగా మార్చేదానికి చట్టాలు చేస్తాం అని గతంలోనే చెప్పినటువంటి తరుణంలో అదంతా సాధ్యమా, లీగల్గా ఇవన్నీ జరిగేనా, పార్లమెంట్లో మళ్ళీ రాజధాని మార్చుతూ నిర్ణయం చేసేదానికి వీలుంటుందా, ఇలాంటి అనేక అనుమానాలు కూడా ఉన్న తరుణంలో ఇదంతా చాలా పెద్ద స్థాయిలో రాజకీయంగా చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాను వైఎస్ఆర్సీపీ అధినేత ఫిక్స్ చేయడం, ఇప్పుడు ఆ ఎజెండా చుట్టూ తెలుగుదేశం పార్టీ తరలి రాక తప్పని పరిస్థితిని క్రియేట్ చేయడం, ఇదంతా వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యూహంలో టీడీపీ చిక్కుకుంటుందా, కాకుంటే గట్టెక్కి ఏదో రకంగా వివాదాన్ని డైవర్ట్ చేయడానికి తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తుందా, ఏం జరుగుతుందన్నది మాత్రం ఆసక్తికర విషయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం ఇంకా కొనసాగుతుందన్నది మాత్రం సత్యం.